హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏబిటీవీ. తమిళనాడు రాజకీయాల్లో జరిగిన తాజా పరిణామాలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. దశాబ్దాలుగా డిఎంకే, అన్నా డిఎంకే వంటి సాంప్రదాయ పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్న రాష్ట్రంలో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని ఈ కొత్త రాజకీయ శక్తి టీవీకే ఒక రాజకీయ శక్తిగా ఎదగటం, అదే సమయంలో స్టాలిన్ ప్రభుత్వం వెనకబడటం అనేది సాధారణ రాజకీయ మార్పు కాదు. ఇది తమిళ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు తెలుస్తుంది. అయితే ఈ మార్పు ఒక్క రోజులో మొదలైంది కాదు. దీని వెనుక ప్రజాభిప్రాయం, పాలనపై అసంతృప్తి, మార్పు కోరిక, ఇంకా విజయ్ వ్యక్తిగత ప్రభావం వంటి అనేక అంశాలు కలిసి పనిచేశాయి. మొదటగా స్టాలిన్ ప్రభుత్వంపై పెరిగిన యాంటీ ఇన్కంబెన్సీ ప్రధాన కారణంగా చెప్పచ్చు. ఏ ప్రభుత్వం అయినా కూడా కొన్ని సంవత్సరాలు అధికారంలో ఉంటే సహజంగానే ప్రజల్లో ఆ ప్రభుత్వం మీద అసంతృప్తి పెరుగుతుంది. మొదట్లో స్టాలిన్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న ఆశలు చాలా ఎక్కువగా ఉండేవి. కరుణానిధి కొడుకుగా, ఒక వారసుడిగా స్టాలిన్ ఒక పరిపక్వ నాయకుడిగా అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తారని ప్రజలు నమ్మకంగా ఉండేవారు. కానీ పాలన సాగుతున్న కొద్దీ కూడా ప్రజలకు ఇచ్చిన కొన్ని హామీలు పూర్తిగా అమలు కాలేదనే భావన ప్రజల్లో బాగా పాతుకుపోయింది. స్థానిక సమస్యలు, అభివృద్ధి పనుల్లో జాప్యం, ప్రభుత్వ యంత్రాంగంలో మందగమనం వంటి అంశాలు ప్రజల్లో అసహనాన్ని బాగా పెంచాయి. ఇదే సమయంలో ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. అధికార పార్టీలోని కొంతమంది నేతలపై వచ్చిన వివాదాలు, కాంట్రాక్టులు, ఇంకా ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత లేదనే విమర్శలు, అలాగే ప్రభుత్వ వ్యవహార శైలిపై ప్రతిపక్షాల దాడులు ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసాయని చెప్పచ్చు. ప్రతి ఆరోపణ నిజం కాకపోయినా కూడా ప్రజల్లో ఈ ప్రభుత్వం కూడా మునుపటి ప్రభుత్వాల్లాగానే మారిపోయింది అనే భావన గట్టిగా బలపడింది. రాజకీయాల్లో పర్సెప్షన్ చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. ఇదే స్టాలిన్ ప్రభుత్వానికి నష్టమైంది. ఇక విజయ్ పార్టీ ఎదుగుదల విషయానికి వస్తే అతని వ్యక్తిగత ప్రజాదరణ ఒక పెద్ద ఫ్యాక్టర్గా పనిచేసింది. విజయ్ కేవలం సినీ హీరో మాత్రమే కాదు, తమిళ యువతలో అతనికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అతని సినిమాల్లో సామాజిక సందేశాలు, అవినీతి వ్యతిరేక డైలాగులు, సామాన్యుడి కోసం అతను పోరాడే పాత్రలు అతని రాజకీయ ఇమేజ్ను బాగా స్ట్రాంగ్ చేశాయని చెప్పచ్చు. చాలామంది యువ ఓటర్లు విజయ్ను కేవలం ఒక నటుడిగానే కాకుండా సిస్టమ్ను మార్చగల ఒక కొత్త నాయకుడిగా చూడటం ప్రారంభించారు. ఈ భావన ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లుగా మార్చిందని చెప్పచ్చు. తమిళ ప్రజల్లో సాంప్రదాయ పార్టీలపై విసుగు చెందిన ప్రజలు విజయ్కు అనుకూలంగా ఈ అవకాశం అనుకూలంగా మారిందని చెప్పచ్చు. ఇది ఒక రీజన్ కూడా అయి ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా తమిళనాడు రాజకీయాలు డిఎంకే, అన్నా డిఎంకేల మధ్యనే తిరుగుతున్నాయి. ఒకే కుటుంబాలు, ఒకే నాయకత్వం, ఒకే రకమైన రాజకీయాలు ప్రజలకు విసుగు తెప్పించాయని చెప్పచ్చు. ముఖ్యంగా యువత ఇంకా పట్టణ ఓటర్లలో కొత్త నాయకత్వం కావాలి, ఇక కొత్త రాజకీయ సంస్కృతి రావాలి అనే కోరిక బలంగా నాటుకుపోయింది. ఈ మార్పు కోరికను విజయ్ సమర్థవంతంగా తనకు అనుకూలంగా మలుచుకున్నాడని చెప్పచ్చు. ఇంకా డిఎంకేపై ఉన్న కుటుంబ రాజకీయాల విమర్శలు కూడా స్టాలిన్ ప్రభుత్వానికి నష్టం కలిగించాయి. కరుణానిధి కుటుంబ ఆధిపత్యం, ఉదయనిధి స్టాలిన్ ఎదుగుదల, పార్టీ కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల ప్రభావం ఎక్కువగా ఉండటం వంటి అంశాలు ప్రతిపక్షాలకు విమర్శలు ఆయుధంగా మారాయని చెప్పచ్చు. ప్రజల్లో కూడా పార్టీ మొత్తం ఒకే కుటుంబం చేతిలోనే ఉందా అనే భావన కలిగింది ప్రజల్లో. ఇంకా ప్రజాస్వామ్యంలో కుటుంబ రాజకీయాలపై ఎప్పుడూ ఒక విభిన్న అభిప్రాయం ఉంటుంది. అది ఇక్కడ ప్రభావం చూపించింది. విజయ్ పార్టీ సోషల్ మీడియా వినియోగం కూడా గెలుపులో కీలక పాత్ర పోషించిందనే చెప్పచ్చు. ఎలా అంటే నేటి రాజకీయాల్లో సోషల్ మీడియా ఒక శక్తివంతమైన ఆయుధంగా మారిపోయింది. విజయ్ టీము ఈ విషయంలో చాలా అగ్రెసివ్గా పనిచేసింది. యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా యువతను పెద్ద ఎత్తున ఆకర్షించింది. ఇంకా విజయ్ ప్రసంగాలు,
క్లిప్స్, రాజకీయ సందేశాలు వైరల్ అయ్యేలాగా ప్రచారం నిర్వహించింది. సాంప్రదాయ పార్టీలతో పోలిస్తే డిజిటల్ క్యాంపెయిన్లో విజయ్ పార్టీ స్పష్టంగా ముందంజలో నిలిచింది. అలాగే స్థానిక సమస్యలపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తి కూడా స్టాలిన్ ప్రభుత్వానికి నష్టమైందనే చెప్పొచ్చు. ఇక ధరల పెరుగుదల, ఉద్యోగ అవకాశాల కొరత, పట్టణ మౌలిక వసతుల సమస్యలు, ట్రాఫిక్, నీటి కొరత, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లోపాలు వంటి రోజువారీ సమస్యలు ప్రజల ఓటు నిర్ణయంపై బాగా ప్రభావం చూపించాయి. ఇంకా రాష్ట్ర స్థాయిలో సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కాకపోతే అది ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపడం మామూలే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే విజయ్ను ప్రజలు ఒక క్లీన్ అండ్ ఫ్రెష్ ఆల్టర్నేటివ్గా చూడటం మొదలుపెట్టారు. అదే ఆయనపై పెద్దగా రాజకీయాలు వివాదాలు లేకపోవటం కూడా ఒక ఆయనకి ప్లస్ అయింది. అవినీతి మచ్చలు, ఆయన మీద ఎలాంటి వివాదాలు లేకపోవటం, ఎలక్షన్స్కి ముందు ఆయన సినిమాను ఆఫ్ చేసి ఆయనను ఇబ్బంది పెడుతున్నారు అని ఆయన మీద ఒక సింపతి ఫ్యాక్టర్ కూడా పనిచేస్తుందనే చెప్పచ్చు. ఇక చాలామంది ఓటర్లు పాత వారిని చాలాసార్లు చూసాము, ఒకసారి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అనే భావంతో కూడా విజయ్ వైపు మొగ్గు చూపారని కూడా భావించవచ్చు. ఈ మనస్తత్వం భారతదేశంలో కొత్త రాజకీయ శక్తుల ఎదుగుదలకు తరచుగా కారణమవుతూ ఉంటుంది. ఇంకా ఒక కీలక అంశం ఏంటంటే విజయ్ తన అభిమాన సంఘాలను రాజకీయ కేడర్గా మార్చడంలో చూపిన సామర్థ్యం. చాలామంది సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ను ఓట్లుగా మార్చలేక విఫలమయ్యారని చెప్పొచ్చు. కానీ విజయ్ మాత్రం తన అభిమాన నెట్వర్క్ను గ్రౌండ్ లెవెల్లో రాజకీయ బలంగా మార్చగలిగారు. బూత్ స్థాయి వరకు కార్యకర్తల మాదిరిగా అభిమానులను పనిచేయించగలగడం అతని విజయానికి బలమైన పునాది అయింది. నిన్నటి ఫ్యాన్స్ రేపటి కార్యకర్తలు అన్నట్టుగా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ పనిచేసిందని చెప్పచ్చు. మొత్తానికి తమిళ రాజకీయాల్లో విజయ్ పార్టీ గెలవటం, స్టాలిన్ ప్రభుత్వం వెనకబడటం ఒక కారణం వల్ల జరిగిన పరిణామం కాదు. ఇది అధికార వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, కుటుంబ రాజకీయాలపై అసంతృప్తి, స్థానిక సమస్యలు, యువతలో మార్పు కోరిక, విజయ్ వ్యక్తిగత ప్రజాదరణ, ఇంకా డిజిటల్ యుగానికి ఉన్న రాజకీయ వ్యూహాల కలయిక. ఈ ఫలితం తమిళనాడు రాజకీయాల్లో ఒక తాత్కాలిక అలజడి మాత్రమేనా, లేక దీర్ఘకాలిక మార్పుకు నాంది అవుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలబోతుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, మరియు ఆ మార్పుకు విజయ్ రూపంలో కనిపిస్తున్నాడు అనేది సుస్పష్టం.